చెత్త ఏరియా కోసం హత్య చేసిరట. చెత్త ఏరియా అంటే ఇప్పుడు చెత్త సేకరించే దాంట్లో ఈ ఏరియా నాది, ఈ ఏరియా నీదని పంచుకుంటారు కదా వీళ్ళు. అయితే ఒక ఏరియా కోసం, ఆ ఏరియా ఆయనకు పోతుంది అన్న ఉద్దేశంతోనే దేనికోసం ఆ ఏరియా కోసం చంపేసిరట ఒకరిని. ఎవరిని? పాపం నాగరాజు అన్నట్టు ఆయనని. స్వచ్ఛ కార్మికుడిని చంపి సంచిలో మూట కట్టి మూసిలేసిండట. 3 నెలల కింద మేడిపల్లి పరిధిలో జరిగిందట ఈ ఘటన. అస్థిపంజరం దొరికిందట లాస్ట్కి. చూడురిగా చెత్త సేకరణ ఏరియా గురించి గొడవనే కారణం. నగరంలో సాధారణమైన చెత్త హత్యలు నెలకు లక్షలు వస్తుండడంతో చెత్త సేకరణ జాబ్కు ఫుల్ డిమాండ్ అట. కట్నాల కింద అల్లుండ్లకు రాసిస్తున్నారట. ఏం రాసిస్తున్నారు? చెక్ పెట్టే ప్రయత్నం చేయని అధికారులట. ఓహో ఈ ఏరియా నాది, నా దాంట్లో నీకు ఇచ్చేస్తా, నా బిడ్డను చేసుకో అంటున్నారట. అట్లా కూడా ఇది కూడా దందా అయిపోయిందట. ఆదిబట్ల ప్రాంతంలో చెత్త సేకరించే ఒక స్వచ్ఛ కార్మికుడిని దారుణంగా చంపేశారు. 3 నెలల కింద అపహరించి చంపేసి మూటగట్టి మూసీ నదిలో పడేయగా పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడ్డది. ఈ సందర్భంగా నిందితులు చెప్పింది విని పోలీసులు షాక్ అయ్యారు. చనిపోయిన వ్యక్తి చెత్త సేకరించే స్వచ్ఛ కార్మికుడు. డిమాండ్ ఉన్న ఏరియా గురించి జరిగిన గొడవనే హత్యకు కారణం. చెంగిచెర్ల గణేష్ నగర్కు చెందిన పండిపాటి బక్కయ్య అలియాస్ నాగరాజు తన దగ్గరి బంధువులైన శ్రీశైలం నరసింహతో కలిసి ఆదిబట్ల ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని కొన్ని ఏరియాల్లో చెత్త సేకరించేవాడు. ఇక్కడ ఇండ్లతో పాటు హాస్టల్స్ లాంటి కమర్షియల్ ప్రాంతాలు కూడా ఉండడంతో నెలకు లక్షల్లో సంపాదించేవారు. కొన్నేళ్ల కింద ఒక ఏరియా నుంచి 3 మధ్య విభేదాలు మొదలైనట. ఆ విభేదాలు కాస్త ఈ హత్యకు దారితీసింది. ఎంత ఘోరం అసలు.